ఒక హీరోకి, ఒక అప్కమింగ్ హీరోకి ఒక ప్రొడక్షన్ హౌస్ ఎంత సపోర్ట్గా నిలిస్తే ఆ హీరో అంత ఎదుగుతారంటారు. సో నాకు రాజుగారి లాంటి ప్రొడ్యూసర్ అండ్ ఎస్విసి బ్యానర్ ఉన్నందుకు రియలీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒక మొదటి సినిమా రిలీజ్ అవ్వకుండానే నాకు ఇంకొక సినిమా స్టార్ట్ చేశారు. ఆ సినిమా పూర్తి అయిపోయి అది రిలీజ్కి వస్తుంది. అది రిలీజ్ అవ్వకముందే నాకు ఇంకో సినిమా తీయడానికి ముందుకు వచ్చారు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ హరీష్ అన్న గురించి చెప్పాలంటే నాకు మిరపకాయ ముందు నుంచి కొద్ది పరిచయం అన్న, తర్వాత కళ్యాణ్ గారితో ఇంటరాక్షన్, కళ్యాణ్ గారి ఇంట్లో ఇంటరాక్ట్ అయిన తర్వాత అండ్ షూటింగ్లో. అండ్ మోర్ దెన్ అ డైరెక్టర్ ఆర్ సమ్మన్, ఒక ఫ్రెండ్ కంటే నాకు ఒక బ్రదర్ లాగా తను ఉన్నాడు. అండ్ ఎప్పుడైనా నేను డల్ ఫీల్ అయితే పోయి అన్న కొద్దిగా అంటే వెంటనే ఏదో యూస్ టు పుష్ మీ విత్ లాట్ ఆఫ్ ఎనర్జీ. తనకున్న వాట్ ఎవర్ ఎక్స్పీరియన్సెస్ యూస్ టు గివ్ మీ అ లాట్ ఆఫ్ ఎనర్జీ. అన్న థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి మంచి స్క్రిప్ట్ నాకు ఇచ్చినందుకు అండ్ నన్ను సెలెక్ట్ చేసినందుకు ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ మంచి స్టోరీ అండి, నాకు చాలా తెగ నచ్చింది అసలు. అండ్ ఐఎమ్ యాక్టింగ్ అగైన్ విత్ రెసీనా అగైన్. థ్యాంక్ యూ సో మచ్ రెసీనా. అండ్ రామ్ ప్రసాద్ గారు ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ cameraman అండి. I've watched his work earlier and I was very close friend and a very close aid to me. Sir, thank you so much, sir. And alage my writers Satish Anna, Ramesh Reddy and Torala, so thank you so much for giving such a lovely script to me. And Ram Lakshman Master ni first time work chestanu. Master, నేను యాక్చువల్లీ రే అప్పుడు మీకు చేయాలని చెప్పి డైరెక్ట్గా అంటున్నారు, బట్ అట్ లాస్ట్ బట్ నాట్ లాస్ట్ బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు వర్క్ విత్ దిస్. అండ్ నా ఫస్ట్ మూవీ నుంచి నాకు ఒక సీనియర్ టెక్నీషియన్ ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేసి వచ్చింది, అది మాత్రం గౌతమ్ రాజు గారు అండి. నా ఫస్ట్ 2 పిక్చర్స్ ఆయన చేశాడు అండ్ 3వ పిక్చర్ కూడా ఆయన చేస్తున్నారు. ఐఎమ్ రియలీ థ్యాంక్యూ సార్. ముందుగా అందరికీ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ సపోర్ట్ చేసినందుకు వచ్చిన వాళ్ళందరికీ, మీడియా చాలా బిజీగా ఉన్నారని విన్నాను, ఆయన వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇవాళ ఒక విషయం అర్థమైందండి, చెత్తలో సగం మందు బాటిల్స్, సిగరెట్ ప్యాకెట్సే ఉన్నాయి. సో 50 ఫస్ట్ సగం చెత్తలో కొద్ది